గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికీ 5 పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా 5వ పేరు వినిపిస్తోంది. మొట్టమొదటిసారిగా క్రికెటర్ అంబటి రాయుడు పేరు చెప్పారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు, ఆ తర్వాత ఉమ్మారెడ్డి వెంకటరమణ అండ్ కిలారి రోసయ్య. సో ఈయన పేరు ఫైనల్ అనుకున్నారు. బట్ ఇప్పుడు 5వ పేరు వినిపిస్తోంది జహీరా బేగం. ఎందుకు గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఇంత తికమక పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? అసలు ఏం జరుగుతోంది ఆయనకి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పుడు 5వ పేరు వినిపిస్తోంది జహీరా బేగం అని. ఇంతకు ముందు వరకు ఒక 4 పేర్లు వినిపించాయి. జాబితాకి పేర్లు మారిపోతూనే. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డికి గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి? చిన్నప్పుడు నాటకాలు వేసేవాళ్ళు. కురుక్షేత్రం అనే నాటకంలో 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అట్లా వచ్చేవాళ్ళు. అంటే మారుతారు క్యారెక్టర్లు. ఓకే. 1వ కృష్ణుడిగా ఏవి సుబ్బారావు, 2వ కృష్ణుడిగా డివి సుబ్బారావు, 3వ కృష్ణుడిగా షణ్ముఖి ఆంజనేయరాజు ఇట్లా. ఇప్పుడు ఇది కూడా గుంటూరుకి ఇప్పుడు ఎన్నో కృష్ణుడు, 5వ కృష్ణుడా లేడీ ఇప్పుడు జహీరా బేగం. సో అక్కడ మైనారిటీ ఓట్లు ఉన్నాయనేటువంటి దృష్ట్యా జహీరా బేగంని తీసుకొచ్చారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 5 కృష్ణులు. ఏది ఇప్పుడు ఇట్లా ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంత గందరగోళం పడుతున్నాడు? అభ్యర్థుల ఖరారు అనేది చాలా నీట్గా చేసుకోవాల్సిన అంశం. ఏది చాలామంది రాజకీయ పార్టీలు, చాలామంది అధ్యక్షుల్ని మనం చూసాం, కానీ ఏ రాజకీయ పార్టీ, ఏ అధ్యక్షుడు ఇంత గందరగోళపడలా, ఇంత కన్ఫ్యూజన్, ఇంత అయోమయం. ఆయన జుట్టు పీక్కోవటం, నాయకుల జుట్టు పీక్కునేలాగా చేస్తున్నాడు. ఇక జనం జుట్టు పీక్కుంటున్నారు. అసలు ఏమైంది ఇతనికి? ఈ నగరానికి ఏమైందా? అట్లా జగన్మోహన్ రెడ్డికి ఏమైంది అనే ప్రశ్న వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళలో కూడా. ఎందుకు ఇలా ఇన్ని జాబితాలా? ఇప్పటికి 10 జాబితాలో వదిలాడు. నిన్న ఒక జాబితా, 10వ జాబితాలో 2 పేర్లు, అంటే 90 పేర్లు ఇవ్వటానికి 10 జాబితాలా? అదే తెలుగుదేశం గన్ షాట్గా జనసేన ఒకే జాబితా ఇచ్చేశారు. 99 పేర్లు అవి. అవును, 99 పేర్లు ఒక్క సింగిల్ జాబితాలో వాళ్ళు తేలిస్తే నువ్వు 85 పేర్లు ఇవ్వటానికి 10 జాబితాలా? ఎందుకు ఇంత జుట్టు బీక్కోవటం? పోనీ వాళ్ళన్నా కన్ఫర్మ్డ్గా ఉన్నారా? మార్చేస్తున్నాడు. ఆ జాబితాలో వాళ్ళ ఈ జాబితాలో మారుస్తాడు, ఈ జాబితా వాళ్ళ ఆ జాబితాలో మారుస్తాడు. వీళ్ళకి రేపొద్దున బీఫామ్స్ ఇస్తాడా అంటే వైవి సుబ్బారెడ్డి అది కూడా గ్యారంటీ లేదంటాడు. రేపు బీఫామ్స్ ఇంకొకళ్ళకి కూడా ఇవ్వచ్చు, వీళ్ళ మీద మళ్ళీ మేము సర్వే చేస్తాం అంటే ఓటమి భయం, ఓడిపోతాననే భయం జగన్మోహన్ రెడ్డిలో నిలువెల్లా ఇవాళ అతనిలో భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. అందుకే ఇలా ఏది ఇన్ని జాబితాలు మార్చిన వాళ్ళనే మార్చటం, కింద వేయటం, మీద వేయటం, తలకిందులు అవ్వడం. ఇప్పుడు గుంటూరు పార్లమెంటు నువ్వు చెప్పావు ఏంటి? ఫస్ట్ అంబటి రాయుడు, పాపం ఆయన క్రికెటర్, ఆయన వచ్చితే అతను మొత్తం తిరిగాడు అన్ని చోట్ల. అతను కాస్త ఏదో ఆడుదాం ఆంధ్రానో ఏదో పెట్టినట్టున్నారు, దానికి అసలు అతను పిలవలేదు. వీళ్ళ మనస్తత్వం అర్థమైంది, తత్వం బోధపడింది. దుబాయ్కో ఎక్కడికో వెళ్ళిపోయాడు క్రికెట్ ఏదో అక్కడ శిక్షణ ఇవ్వటానికి. అంబటి రాయుడు తర్వాత ఇంకెవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఏది నరసరావుపేటలో చక్కటి క్యాండిడేట్, విజ్ఞాన్ రత్తయ్య గారు అబ్బాయి, గ్యారంటీ గెలిచే క్యాండిడేట్. ఇక్కడ నరసరావుపేటలో ఎమ్మెల్యేలంతా మాకు ఆయనే కావాలన్నారు, పల్నాడు ఎమ్మెల్యేలంతా. వాళ్ళ మాట వినకుండా అతన్ని ఏం చేశాడు? నువ్వు గుంటూరులో కంటెస్ట్ చేయమంటే అతనికి చిరాకేసింది. ఈ మెంటలోడితో నేను తట్టుకోలేనని అతను ఏం చేశాడు? తెలుగుదేశంలో చేరిపోతున్నాడు. ఇప్పుడు నరసరావుపేట క్యాండిడేట్ అక్కడెవరు దొరక్క, అక్కడెవరో నాగార్జున యాదవ్ని పెడదామని చూస్తే వాళ్ళంతా గోల చేసి ఇతను ఎవరో మాకు తెలియదు, మా జీవితాలతో ఆడుకోబాకని పల్నాడు ఎమ్మెల్యేలంతా మొరబెట్టుకుంటే నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ని అక్కడ వేసాడంట. ఇక్కడ గుంటూరులో మరి కృష్ణదేవరాయలు రానన్నాడు కదా, తెలుగుదేశంలో చేరిపోయాడు కదా. అప్పుడు ఇక ఎవరు దొరక్క అన్యథా శరణం నాస్తి అని ఉమ్మారెడ్డి వెంకటరమణ తీసుకొచ్చారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని అడిగి మరి ఏం చేద్దాం, మీరే చెప్పండి, మీదే కదా జిల్లా అని మెబ్బాయిని పెట్టండి అన్నాడు. ఉమ్మారెడ్డి వెంకటరమణ అర్థమైపోయింది వెంకటరమణకి పరిస్థితి అక్కడ. వీళ్ళకి బలి కావటానికి అతను సిద్ధంగా లేక చేతులు ఎత్తేసాడు.
ఇక వాళ్ళ నాన్నకి చెప్పాడు, వాళ్ళ నాన్న జగన్కి చెప్పాడు. అట్లయితే ఏం చేయాలి మరి, నీ అల్లుడిని దించు అన్నాడు. వాళ్ళ అల్లుడు ఎవరు, కిలారి వెంకటరామయ్య. అతను ఎక్కడున్నాడు, పొన్నూరులో ఎమ్మెల్యే. అంటే 2 birds సింగిల్ షాట్ అనుకున్నాడు. అక్కడ పొన్నూరులో క్యాండిడేట్ లేపేయచ్చు, కొత్త క్యాండిడేట్ ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎంపీగా నిలబెట్టి శుభ్రంగా బలిద్దాం అనుకున్నాడు. ఎవరిని, కిలారి రోసయ్యని. కిలారి రోసయ్యకి అర్థమైంది. అతను మెల్లగా సర్దుకుని అతను నాకు నా ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తే చాలు, నేను అక్కడే ఏదో మొత్తానికి అడ్డం తిరిగేసరికి ఇక ఏమైపోయింది, ఇప్పుడు ఇంకొక వేట. ఎవరో చెప్పుంటారు అక్కడ ముస్లిమ్స్కి కొంత ఉందండి, అక్కడ ముస్లిమ్స్కి ఇస్తే ఇదని చెప్పి ఇప్పుడు ఆ 5వ కృష్ణుడిగా ఎవరామె, జహీరా బేగం, ఆమెను దించారా. ఆమె మీద మళ్ళీ సర్వేనా, రేపు ఆమెను మాత్రం ఉంచుతారా, ఎన్నైనా జరగవచ్చు, ఇంకా 4 రోజులు టైం ఉంది కదా. అంటే చివరికి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి, నీకు నామినేషన్స్ విత్డ్రాల్ లాస్ట్ డేట్ దాకా మారుస్తాడు అన్నమాట క్యాండిడేట్లు. గుంటూరు పార్లమెంట్ ఇప్పుడు తెలుగుదేశం పుట్టిన తర్వాత 10 ఎన్నికలు జరిగాయి. ఈ 10 ఎన్నికల్లో నీకు ఒక 5-6 సార్లు కాంగ్రెస్ గెలిచుంటుంది, 4 సార్లు ఏమో 5 సార్లు తెలుగుదేశం గెలిచింది. ఇప్పుడు మొన్న గల్లా జయదేవ్ వరుస పెట్టి 2 సార్లు గెలిచాడు. ఎక్కడ, మనకు గుంటూరులో 14లో ఆయనే, 19లో కూడా ఆయనే. ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్గా గల్లా జయదేవ్ ఇంకా నేను ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు దడుచుకుని ఆయన వ్యాపారాలు అన్నీ సర్దేసుకుని, తెలుసు కదా నీకు అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడికి వచ్చి పెట్టుకున్నారు, విసిగి వేసారిపోయారు. గొప్ప పారిశ్రామికవేత్తలు, ఇక్కడేదో ఉపాధి కల్పిద్దాం, పారిశ్రామికంగా సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చి పెడితే గల్లా రామచంద్ర ఆయన ఏం చేశారు, హింసించారు, వేధించారు. చివరికి ఆయన తెలంగాణలో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితి. ఇక విసిగిపోయి ఆయన రాజకీయాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు మేము తట్టుకోలేమని చెప్పి వాళ్ళు ఏంటి ఇంకా పోటీకే విముఖంగా ఉన్నప్పుడు అక్కడ మంచి క్యాండిడేట్ని తెలుగుదేశం తెచ్చింది, పెమ్మసాని చంద్రశేఖర్. అతను ఎరగదీస్తున్నాడు అక్కడ. ఏది క్యాండిడేచర్గా ప్రకటించారో లేదో వెంటనే దూసుకుపోతున్నాడు. మొత్తం గ్రామాలు, నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక చోట ఆత్మీయ సమ్మేళనం. నిన్న కూడా పొన్నూరులోనే ఎక్కడో పెట్టాడు. ఇట్లా ప్రతి చోటకి పెమ్మసాని చంద్రశేఖర్ దూసుకెళ్తుంటే ఇంకా ఇతనికి మరీ పిచ్చి లేస్తుంది జగన్మోహన్ రెడ్డి. సో ఆయన అసలు మామూలుగా ఈ సీట్ ఇవ్వకముందే ఎక్కువ ఇలాంటివి సోషల్ వర్కింగ్స్ చాలా చేసేవాళ్ళు, ఇంకా ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా అసలు ఏది అక్కడ ఏదో గ్రామాల్లో నీళ్లు ఇవ్వటము, వాళ్ళకి ట్యాంకులు పెట్టడము, బోర్లు ఎంచటము, వాళ్ళకి చదువు, వీటన్నిటికి కూడా అతను ఎన్ఆర్ఐగా ఉంటూ సర్వీస్ మోటోలో చాలా సోషల్ సర్వీస్ చేశారు ఆయన. ఇప్పుడు ఇంకా ఇది మీరు అన్నట్టు అసలు దూసుకెళ్ళిపోతున్నారు ఇలా సీటు కేటాయించిన తర్వాత. ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఏమో బలమైన అభ్యర్థులను దించింది, నీకు ప్రజల్లో ఒక మంచి ముద్ర వాళ్ళు వేస్తూ దూసుకుపోతుంటే ఇతనికి అభ్యర్థులు దొరక్క, ఎవరిని పెట్టాలో తెలియక, ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వాళ్ళు పారిపోతున్నారు. అసలు మరీ ఎంపీ అసలు కలిసి రాలా. ఎంపీలు నువ్వు చూసావు కదా, వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం ఎంపీ, ఆయన ఏంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి ఢిల్లీలో విందిస్తే అక్కడికి వెళ్తే అతని మీద కోప్పడి వెళ్ళి రేవంత్ దగ్గర బీఫామ్ తీసుకో అన్నాడు. అతనికి చిరాకేసి నువ్వు వద్దు నీ పార్టీ వద్దు అని జనసేనలో జరిగిపోయాడు. ఇప్పుడు జనసేన క్యాండిడేట్ అక్కడ ఎవరు, బాలశౌరి. వరుసపెట్టి కృష్ణదేవరాయలు తెలుగుదేశం క్యాండిడేట్ అయిపోయాడు ఇక్కడ నరసరావుపేట. అవును, చాలా మంది వైసీపీ నాయకులు అందరూ ఇప్పుడు టీడీపీ వైపు వచ్చేసారు. ఆ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, అతన్ని సత్యవేడులో నీకు వ్యతిరేకత ఉంది, నీకు టికెట్ ఇయ్యనని చెప్పి అతన్ని ఎంపీగా కంటెస్ట్ చేయమంటాడు. ఎమ్మెల్యేగా గెలవనేనాడిని నేను ఎంపీగా ఏం గెలుస్తాను అంటే నన్ను బలిస్తావా అని చెప్పి తిట్టు వదిలిపెట్టాడు. అప్పుడు ఎవరు, ఆదిమూలం లోకేష్ బాబుని వెళ్ళి కలిసి ఇతంతో నా వల్ల కాదని చెప్పాడు, ఏదో మీ పార్టీలో చేర్చుకోమన్నట్టుగా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీకు తెలుసు, నెల్లూరు ఎంపీ, ఆయన ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లోనే దిగుతాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో ఇవాళ ఉంటారు, ఢిల్లీ వచ్చారు అంటే ఆయన జంప్. ఇది దుబాయ్, నేను లేని అసలు దేశంలో దుబాయ్లో ఉన్నాను అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అన్నా, ఆయన పార్టీ అన్నా, ఆయన టికెట్ ఇస్తానన్నా, బీఫామ్ ఇస్తానన్నా అభ్యర్థులు భయపడిపోతున్నారు.
అంటే ఏంటి, జగన్తో పాటు బలవ్వడానికి జగన్ అభ్యర్థులు సిద్ధంగా లేరు. సో మరి గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికి 4, ఇప్పుడు 5వది వినిపిస్తోంది. మరి ఈ పేరు ఇప్పటికీ ఇదే శాశ్వతం అవుతుందా, లేకపోతే టీడీపీ కొంచెం స్ట్రాంగ్ అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి ఇంకా మళ్ళీ చేంజెస్ చేస్తారా చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, టీవీఎస్ గారు. నమస్తే.